విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఓపెనింగ్ చూశాను. అక్కడ మంత్రి నారా లోకేష్ రిబ్బన్ కట్ చేస్తూ వైఎస్ జగన్ను టార్గెట్ చేసి మాది గూగుల్ మీది గొడ్డలంటూ భారీ డైలాగ్ పేల్చారు. ఇన్వెస్టర్లకు ఒక పాజిటివ్ వైబ్ ఇవ్వాల్సిన స్టేజ్ మీద ఈ రివెంజ్ పాలిటిక్స్ ఏంటి బాబు అనే భావన కలుగుతోంది. ఇక్కడే అసలు రభస మొదలైంది. రెండు పార్టీల సోషల్ మీడియా గుంపుల మధ్య మాటల యుద్ధం చురు. ఇది గూగుల్ డేటా సెంటర్ అనే కలరింగ్ ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ, కాదు ఇది అదానీ డేటా సెంటరే అంటూ వైసీపీ వాదులాడుకుంటున్నాయి. మే 2023లో గత వైసీపీ ప్రభుత్వమే ఈ 130 మెగావాట్ల ఐటీ పార్కు శంకుస్థాపన చేసిందనే పాయింట్ మీద చర్చ నడుస్తోంది. అదానీ ప్రాజెక్టుకి గూగుల్ బ్రాండ్ తగిలించి క్రెడిట్ కొట్టేయాలని తెలుగుదేశం పార్టీ, ప్రాజెక్టు తీసుకొచ్చిన ఘనత మాదే అంటూ వైసీపీ ఈ రెండు సిల్లీ బ్లేమ్ గేమ్స్తో పబ్లిక్కి మాత్రం ఫుల్ చికాకేస్తోంది. లోకేష్ ఒక్కడే కాదు, చంద్రబాబు సైతం తన పాత విజనరీ ఇమేజ్ పక్కన పెట్టి పరనిందలు సోత్కర్షలకే. అఫ్కోర్స్ సోత్కర్షలు అంటే ఈ జనరేషన్కి అర్థం కాదేమో, సొంత డబ్బా. దీనికే ఎక్కువ టైం ఇస్తున్నారేమో అనిపిస్తుంది. పైగా మంత్రులంతా పోటీలు పడి జగన్ను దూషించడానికి క్యూలు కడుతుంటవే అసలు వైపరీత్యం. ఇక తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి పాలిటిక్స్ ఇంకోలా ఉంటున్నాయి. కేసీఆర్ను ఏకంగా శుక్రాచార్యుడు అని, కేటీఆర్ హరీష్ రావుల్ని తమ యజ్ఞాన్ని అడ్డుకునే సుబాహు మారీచులంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఏపీలో మంత్రి పేషీలు జగన్ను విలన్గా చూపించడానికి డిక్షనరీలు ఎత్తుకుతుంటే, తెలంగాణ సీఎంఓ పిఆర్ టీం మాత్రం ప్రత్యర్థుల్ని తిట్టడానికి రామాయణం మహాభారతం కథల్ని బట్టి పడుతున్నట్టు కనిపిస్తుంది. ఇటువంటి భాషలో కేసీఆర్ తక్కువేమీ కాదు. కాకపోతే ఆయన తనదైన స్టైల్లో ఈ తెలంగాణ యాసను భాషను ఆలవోకగా వాడిస్తుంటారు. ఒక్కోసారి ఆ మాట తీరు శృతిమించినా సభను కట్టి పడేయడంలో మాత్రం ఆయన తీరే వేరు. ఇక్కడ ఒక హార్డ్ రియాలిటీ మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమైనా, తెలంగాణలో కాంగ్రెస్ అయినా కుర్చీ ఎక్కింది వాళ్ల మీద ప్రేమతో పడ్డ పాజిటివ్ ఓట్తో కాదు. ఖచ్చితంగా పాత ప్రభుత్వాల మీద ఉన్న ప్యూర్ యాంటీ ఇన్కంబెన్సీ అంటే నెగటివ్ ఓట్తో మాత్రమే. అధికారంలోకి వచ్చారు కదా, అభివృద్ధి మీద ఫోకస్ పెట్టండి. ఇచ్చిన హామీలు అమలు చేసే ఆలోచన చేయండి. పనితీరు నచ్చితేనే ఈ జనం ఎవరినైనా నెత్తి మీద పెట్టుకుంటారు. తేడా వస్తే నిర్దాక్షిణ్యంగా ఓడించి ఇంట్లో కూర్చోబెడతారు. ఈ పాఠం నేర్చుకోవడానికి గత ఎన్నికల ఫలితాలనే ఒక్కసారి విశ్లేషించుకుంటే చాలు కదా. అసలు ఈ నాయకులు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి అధికారంలోకి వచ్చారా, లేకపోతే పాత ప్రభుత్వాల్ని పదే పదే తిట్టడానికే వచ్చారా? ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా పొలిటికల్ క్యాంపెయిన్ మైండ్ సెట్తోనే ఉంటూ పాత కథలే తవ్వుకుంటూ కూర్చుంటే మరి అసలు డెవలప్మెంట్ బండి పట్టాలెక్కేది ఎప్పుడు? జనం ఆశించిన అసలైన అభివృద్ధి జరిగేది ఎప్పుడు? పాలకులారా ఆలోచించండి. యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్.